ఇవాళ రేపు డిఏ రాలి ఉంటే సెల్ ఫోన్ తీసుకుంటూ పెట్టాం దగ్గర డిఏ రాదు హెచ్ఆర్ఏ రాదు ఏం రాదు. ఒకరోజు ఎవరు బిఎస్ఎన్ఎల్ CEO ఒక మెసేజ్ ఇచ్చిన అందరికి ఎంప్లాయీస్కి, బిఎస్ఎన్ఎల్ అనేది ఎంత ప్రైవేటైజ్ చేస్తున్నాము లేకపోతే ఎంప్లాయీస్ని తీసేస్తున్నాము, ఎవరైతే 12 గంటలు పని చేస్తారో వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోమని. చాలా మంది బీఆర్ఎస్ పెట్టుకుని అందరికి పేపర్లు ప్రింట్ చేసి ఇచ్చారు పైసల కాగితాలు. మన పరిస్థితి కూడా అదే అయితే. మీకు దాని వేడి తెలుస్తలేదు. ఇంకా కొంతమందిని తీసేసిన కొద్దీ ప్రైవేట్ అయిన కొద్దీ అప్పుడు మనకు అర్థమవుతుంది. మనము ఏం కావాలో అందరికీ దీనిలో ఉన్న అర్థం ఏంది, ఏం జరుగుతున్నదని అందరికీ అర్థం కావాలి. కుటుంబాలను ఏమైంది, కొంతమంది ఎంత 5 సంవత్సరాలు సర్వీస్ చేశారు, 6 సంవత్సరాలు చేశారు, కొంతమంది 10 సంవత్సరాలు చేశారు. ఏ జాబ్ కూడా మీకు అర్హత ఉండదు, ఎటు కాకుండా అయిపోతారు. చాలామంది హైదరాబాద్ బాలనగర్ విజిట్ కావచ్చు, IDPL ఉంటుంది. అంటే ముందు మన మెడిసిన్స్ తయారు చేసే ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ దగ్గర ఒక 200 ఎకరాలు ఉంటుంది. దాంట్లో అన్ని క్వార్టర్స్ అవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వీళ్ళు అంతా ఆక్రమిస్తున్నారు. మొత్తం ప్రైవేట్ అయిపోయి అన్ని ప్రైవేట్ కంపెనీ రెడ్డిస్ ల్యాబ్ ల్యాబ్ వచ్చింది, దాన్ని కొలాప్స్ చేసి. అదేవిధంగా ఆల్బీన్ పోయింది, HMT పోయింది, వాళ్ళందరూ ఎంప్లాయీస్ అని రోడ్డున పడ్డారు. FCI పోయింది, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ. ఇవన్నీ గవర్నమెంట్లు ఉండే. దేనికి మనం అకౌంటబిలిటీ సరిగా లేక, మనం చేసే పని సరిగా లేక, ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది. మనం అందరం మాట్లాడుతున్నాం. ఒక్కడు కూడా ఒక ప్రజాప్రతినిధిని నిలబెట్టి ఎలక్ట్రిసిటీ సంస్థ ద్వారా పార్లమెంట్లో మాట్లాడడానికో లేదా అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక్కడు లేడు మనకు. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నంతసేపు అందరం ఒకటే అంటే బయటికి పోయి ఎవడి పార్టీ ఆడికి. అదా మనం చేయాల్సిన పని. అందరు కలిసి ఎవడో ఒకరిని ఎన్నుకోండి. ఈ వాయిస్కి ఇక్కడ మాట్లాడితే ఎవడు వింటాడా? మీరే మాట్లాడకుండా ఎవడు వింటాడు? మన మాట వినబడాలా పార్లమెంట్లో అంటే మన తరఫున వ్యక్తి ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ తరఫున ఎవరైనా మాట్లాడే వ్యక్తిని ఎన్నుకుంటట్టు ఉండాలి. డబ్బులకేం తక్కువ లేదు, మనిషికి కొంత జమయాలా, ఎలక్షన్లో డబ్బు పెట్టాలా, గెలిపేయాలి ఒకరిని, అసెంబ్లీకి ఒకరిని పంపాలా. మన సమస్యలు ఇప్పుడు ఏమంటున్నారు, టీఆర్సీ వస్తుందో రాదు, ఎవడు మాట్లాడతారు పోయి గవర్నమెంట్ దగ్గర. లాస్ట్ టైం మన లీడర్లు ఏం చెప్పారు, మేమందరం అరెస్ట్ కాబోతున్నాం, సెకండ్ క్యాడర్ అందరూ కూడా రెడీగా ఉండండి మీరు దేనికి ఉద్యమానికి అని. అటు వేరేటి వచ్చారు బయటికి. ఏమైందంటే చాక్లెట్ ఇచ్చింది లోపల, పోయిన వాళ్ళందరికీ చాక్లెట్ ఇచ్చి బయటికి పంపారు. అవి అట్లా ఉంటుంది పరిస్థితి. ఇవాళ రేపు పరిస్థితులు బాగాలేవు. మేనేజ్మెంట్ ఎట్లుందంటే మన ముషరాఫ్ ఎంత ఘోరంగా మనల్ని అవమానించింది అందరూ తెలుసా. సరే డబ్బులు తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు, ఏ డిపార్ట్మెంట్లో లేరని కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, RPOలో ఉన్నారు. చాలా సంస్థలలో లంచాలు వాళ్ళ అవసరాలకు ఇచ్చి వాళ్ళ అవసరాన్ని తీసుకుంటుండే. ఎవడో పాపం అన్మ్యాన్డ్ 500 తీసుకున్నాడు అని చెప్పి, 2000 తీసుకున్నాడని, ఫోన్పే ద్వారా తీసుకున్నారని మన CGRF రెగ్యులేటర్ కమిషన్లో మాట్లాడుతారు. ఫోన్పేలో తీసుకోవద్దని మీరు సర్క్యులర్ పాస్ చేయండి, లేదా ఇట్లా చేయండి అట్లా చేయండి, వీళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి, జీతాలు తగ్గియండి. మీరు IAS ఆఫీసర్ CMD మీకంటే ఎక్కువ జీతాలు, మీ రిటైర్మెంట్ వరకు జీతాలు వస్తాయా? అట్లా రెచ్చగొడుతున్నారు. ఎవరు మన రైతుల నాయకులు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం ఎడ్యుకేట్ కావాలి అందరం. ఏం జరుగుతుంది దీనివల్ల, ఏం నష్టం అవుతుంది, ఎన్నేళ్ళ సర్వీస్ అయింది, ఎట్లా బయటికి పోతుంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం పని చేయగలరు. వేరే పని ఏం చేయలేరు మీరు అందరూ బయటికి పోయిన తర్వాత. కంప్లీట్ ఎలక్ట్రిషియన్ పని చేద్దామంటే ట్యూబ్లైట్ కనెక్షన్ తెలియనోడు ఉన్నాడు, మొత్తం మంది ఉన్నారా, హౌస్ వైరింగ్ తెలియనోళ్ళు ఉన్నారు. ఎట్లా పని చేస్తారు బయట? వీడంటే కింద మీద చేస్తున్నాం. కాబట్టి మన అందరము ముందు ఎంప్లాయీస్ అందరూ ఎడ్యుకేట్ కావాలా. ప్రతి సెక్షన్లో ప్రతి ఎంప్లాయీ దగ్గర డిస్కషన్ జరగాల. ఆ తర్వాత ప్రజల గ్రామానికి కూడా మనము దీన్ని ఎడ్యుకేట్ చేస్తే తప్ప అంత చైతన్యం వస్తేనే ఈ బిల్ అనేది ఆగుతుంది. మన ఊరికే మనం స్ట్రైక్ చేస్తే పోలీసులు పెడతారు, ఎస్మా విధిస్తారు. ఎమర్జెన్సీ చట్టాలు చాలా ఉన్నాయి, మనల్ని అందరూ కూడా నిర్బంధిస్తారు. కాబట్టి మనం ఎడ్యుకేట్ కావాలా, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయించి ఉద్యమం ముందుకు తీసుకెళ్తేనే ఇదేమైనా సక్సెస్ అవుతుంది. ఊరికి మనం రమ్మనంగానే 1000 మందికి 100 మంది వస్తున్నారు. ఏది అవుతుంది పని చెప్పండి, ఏ విధంగా మనలో చైతన్యం వస్తుంది. కాబట్టి మీరు అందరూ మిమ్మల్ని మీరు తెలిసిన వాళ్ళు ఏఈస్ ఉన్నారు, సబ్ ఇంజనీర్స్ ఉన్నారు, కొంతమంది యూనియన్ లీడర్స్ ఉన్నారు, ONMలో RPNలో లీడర్స్ ఉన్నారు. అందరూ కూడా చర్చించుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేయండి. వారంకి ఒకటి, 10 రోజులకు ఒకటి. అక్కడ పార్లమెంట్లో వెళుతున్నా ధన చేయడం కాదు, ముందు నుంచి జాగ్రత్త పడుతుండాలి. ఒక ముప్పని వస్తుంది మన మీదకి, దాన్ని ఏ విధంగా తట్టుకోవాలంటే కార్మిక నాయకులు ఎన్నుకోబడ్డది కార్మికుల యొక్క సంక్షేమం కొరకు, ఇంజనీరింగ్ నాయకులు ఎన్నుకోబడి ఇంజనీర్ల యొక్క సంక్షేమం కొరకు. మరి ఆ సంక్షేమం కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిరోజు ఆలోచించాలి. ఊరికే ఏదో మనం ఓన్లీకి వీటి కొరకే లేదు. ట్రాన్స్ఫర్లు వస్తే ట్రాన్స్ఫర్లు అప్పుడు, పోస్టింగ్లు వస్తే పోస్టింగ్లు అప్పుడు, హైట్ కొరకు కాదు. ఇది ఇంపార్టెంట్, ఉన్నదే పోతున్నది మొత్తానికి. వాడు మొదల నుంచి వీకేస్తున్నారు. మరి ఆ వేర్లు వీళ్ళు అన్ని వీకేం జరిగింది ఏమిటో తీసుకోవడానికి. వాటి మీరు అందరూ ప్రతి సెక్షన్లో రోజు ఉదయం దీన్ని చర్చించుకొని అర్థమైందా అర్థం లేదా, లేకపోతే ఆయన ట్రాన్స్కో ఏఈ గారు ఉన్నాడు, ఏఈయే కదా బాబు, ఆయన కనీసం మళ్ళీ ఒకసారి అవసరమైతే ఒక వీడియో చేసి పెట్టి బాబు ఆయన
పెడితే కనీసం అర్థమవుతుంది. అందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఒక రోజు పెద్ద మీటింగ్ పెట్టండి. పార్లమెంట్ బిల్లు పెడతారో లేదో తర్వాత, కానీ ముందు అందరూ ఇక్కడ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. రామ్జీ రెడ్డి, అశోక్ రెడ్డి పిలిచి మన 500 మందిలో 600 మందిలో ఒక మీటింగ్ పెట్టి మంచిగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చర్చించండి. అందరి అభిప్రాయాలు తీసుకోండి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో. మన సర్కిల్ అయితే ముందు బందోబస్తు చేయండి. మిగతా సర్కిల్ సంగతి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అంతేగాని ఇది అనగానే మెసేజ్ రాగానే పొద్దున్న దాకా అటు చేసి కలిసి ఒక గంట సేపు జిందాబాద్